అందరికీ నమస్కారము. గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో హుస్సేన్పేట నుండి శ్రీదేవి అమ్మగారి దంపతులు ఆశ్రమంలోని వృద్ధులకు ఒకరోజు భోజనానికి సరుకులు తీసుకురావడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు దేవుడు వారికి ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు. ఆలుగడ్డ, సొరకాయ, టమాటా, పెసరపప్పు, ఇంకెళ్తుంది గూత అన్న పట్ట నేను తింటారు ముసలోళ్ళు అయినాక. ఏమో అన్న పడ్డాయి కడిగి అన్న వాడేసుకున్నట్టు అయిందా? ఇట్లా ఇట్లా మెల్లగా కొంచెం కొంచెం గంతరా అంత కూడా నందవ ప్లేటా ఇది? తీసుకుపోయి ఇది కూడా మళ్ళీ మొత్తం ఇది కూడా తీసుకో. అట్లా ఉంచుకోరా? అంతేనా? మీకు పని ఉండదు, డైరెక్ట్ పోతుంది కడుపులకు. కలుపు అంటే కలుపుతా, కలపడం కలప మీ అవ్వ కలిపియాలి మన అబ్బా. నర్సరీ దగ్గర జరు మేడం కనిపించారా లేదా? కనిపించారు. కంప్యూటర్ ఆయననే మొదలు ఎంత మంచిగా సోపు ఇక్కడ పెట్టాలి, మళ్ళీ ఇంకేడుంది అందులో ఏం లేదు. ఏమద్దు దొరికే పెడుతున్నాను తెచ్చుకో. అవి ఏం తినలే పాల్గొంటాను. మహేశ్వరి సల్లా తింటారు. ఆ తిండి కోసం నీకు ఎందుకమ్మా, నడువు. తింటాను మేడం. అయ్యగారమ్మ అన్నదాత
సుఖీ బావ ఇప్పుడు అత్తడు అందరి దగ్గర అన్నదాత సుఖీ బావ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇన్ని రాకపోయే ఎదురుగా అన్నదాత సుఖీ భవ దగ్గరికి వచ్చినాక తీస్తానే అన్నదాత సుఖీ భవనే అన్నదాత సుఖ అన్నదాత సుఖీ బాబా అన్నదాదా సుఖీ బాబా. రైట్ అమ్మా మేము తింటున్నాం ఆలుగడ్డ వంకాయ బెండకాయ అన్ని కలిపి అనేది కమ్మగుంది. ఎట్లా పెడితే ఎట్లా పెడితే ఆలుగడ్డ పెసరపప్పు టమాటా సొరకాయ చల్ల అమ్మ మజ్జిగ చల్ల పెరుగు అన్ని పోసుకొని తింటున్నాం. మీ కొడుకులు బిడ్డలు అందరూ మీ కుటుంబం అంతా మంచిగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీ భర్త నువ్వు మనం ఎట్లయితే అట్లయితే. నమస్కారం అమ్మ. నమస్తే.